కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనం చూసినట్లయితే యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 5, 6 వచనాలు, 5వ వచనం 6 దాకా. యోహాను సువార్త 3వ అధ్యాయం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మిస్తేనే గాని చెప్పాలంట. జన్మిస్తేనే గాని ఏమైనది? ఆత్మయి ఉన్నది. రక్షణ పొందిన వారందరూ ఎలా ఉన్నారంటే రక్త మాంసాలు కలిగి ఉన్నారు. అర్థమవుతుందండి? రక్షణ పొందిన వారందరూ ఎలా ఉన్నారంటే, ఈ యొక్క వాక్యం అర్థము, రక్త మాంసాలు పరలోక రాజ్యానికి వారసత్వము కాదు. ఏమవ్వాలి? ఆ శరీరము, రక్త మాంసాలన్నీ కూడా ఏమవ్వాలంట? నిశ్చయముగా మనము పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే బాప్తిజం తీసుకుంటామో, అనగా పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే నింపబడతామో, పరిశుద్ధాత్మ శక్తిని ఎప్పుడైతే మనం ఆస్వాదిస్తామో, ఎప్పుడైతే ఆత్మని పొందుకొని మనం ముందుకు వెళ్తామో, అప్పుడు మనము ఏమవుతామంట చెప్పాలి? ఆత్మ అయ్యుంది. చెప్పాలి, ఏమైంది? ఆత్మ ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీటి మూలంగా బాప్తిసం పొందితే సరిపోదు. నీటి మూలంగా బాప్తిసం పొందితే సరిపోదు. ఆత్మ మూలంగా కూడా మనం ఏమవ్వాలి? బాప్తిసము పొందాలి. అనగా ఆత్మలో కూడా మనము నింపబడాలా. ఆత్మ శాతం కూడా మనం సంపూర్ణంగా నింపబడినప్పుడు ఏమవుతుందంట? ఇక్కడ మనం చూసినట్టయితే నిశ్చయముగా శరీరం అంతా కూడా ఏమవుతుంది? ఆత్మ కనుక నూతన జన్మ అని అర్థం. ఆత్మ అయిపోతుంది. రక్త మాంసాలు పరలోక రాజ్యానికి చేరవని మరొక అంశంలో కూడా, మరొక చోట కూడా రాయబడి ఉంది. కాబట్టి దయచేసి ఈ రాత్రికాల సభను మనం గమనించాలి. ఆత్మను అనుసరించి మనం చక్కగా నడుచుకోవాలి, క్రమముగా నడవాలి. మనకి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, ఇష్టం లేనప్పుడు ఆగి, ఇష్టం వచ్చినప్పుడు వచ్చి, ఇష్టం లేనప్పుడు ఆగి. ఏమంటే ఈరోజు చాలా మంది వీళ్ళందరూ ఎవరు చెప్పినా, అట్ట చేసేది ఎవరు చెప్పినా భక్తిహీనులు. ఎవరండి? నచ్చినప్పుడు వచ్చి, నచ్చినప్పుడు మానేది ఎవరు తెలుసా? భక్తిహీనులు. దేవుడంటే భయం లేని వాళ్ళు, దేవుడంటే భయం లేని వాళ్ళు, దేవుడంటే నచ్చిన వాళ్ళు, దేవుని వాక్యానికి ఏంటంటే వాతమైపడిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళకి నచ్చినప్పుడు వస్తారు, నచ్చినప్పుడు వదిలిపెట్టేస్తారు. కానీ దేవుని పిల్లలుగా మనం అలా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం చివరి మాట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 40వ వచనం చివరిలో చూడండి ఒకసారి. కాబట్టి మొదటి కొరింథీ 14వ అధ్యాయము 40వ వచనం. అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఈరోజు చాలా మంది భాషలో మాట్లాడే వారి విషయంలో కూడా వేరువేరుగా మాట్లాడేవారు ఉన్నారు. గోలు అరుస్తారు, ఎట్ట పడితే మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అని వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి దేవుడి గురించి తెలియని వారు ఆ మాట అంటే సరిపోతుంది. కానీ ఈరోజు దేవుడి గురించి తెలిసిన వాళ్ళు కూడా, దేవుడి గురించి, దేవుడి శక్తి గురించి తెలిసిన వాళ్ళు కూడా ఈరోజు చాలా మంది వ్యతిరేకించే వాళ్ళు ఇప్పటికీ లేదు. చాలా మంది ఉన్నారు.
అయితే చూడు ఇక్కడ మనం గమనించినట్లయితే సమస్తమును చెప్పాలి. ఎట్ట సమస్తమును ఎట్లా ఉండాలంట చెప్పాలి. ఎట్లాగంట సమస్తమును ఏ విధంగా నడవాలంట? మర్యాదగా చెప్పాలట. మర్యాదగా అంటే సమస్తము మర్యాదగా అంటే అన్ని విషయాల్లో మనం ఎంత మర్యాదగా ఉంటే అంత మంచిది. అవునండి. తర్వాత రెండో మాట చెప్తాను, క్రమముగా జరగలేదు. ఎట్టా? క్రమముగా జరగలేదు. మర్యాదగా జరిగించాలి, క్రమముగా జరిగించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ రాత్రికాల సమయంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చివరికి వచ్చాం. అంచుదిన కాలంలో దేవుని మీద ప్రేమ చాలా మందికి సల్లారిపోతుందని వాక్యం చెప్తా ఉన్నది. అంచుదిన కాలంలో దేవుని మీద ప్రేమ చాలా మందికి సల్లారిపోతుందని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఈరోజు భిన్నమైన బోధలకి, దొరత బోధలకి, కల్పన కథల వైపు మలుతున్నారు. కానీ ఈరోజు యథార్థంగా దేవుని వాక్యము సూటిగా చెప్పే చోట నిలబడలేకపోతున్నారు. చూడండి ఆ మాటని, మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనం ఒకసారి. ఆ 24:12 అక్రమము విస్తరించుట చేత అనేకులలో ప్రేమ సల్లారును. ఏమి విస్తరించడం వల్ల? అక్రమము. అక్రమం ఎక్కడ పట్టినా గానీ అక్రమమే. ఎక్కడ పట్టినా గానీ అక్రమమే ఎక్కువ శాతం కనపడుతూ ఉంది. అక్రమం, అక్ర సంబంధాలు పెట్టుకొని భార్య ఉండగానే మరొకరితో అక్ర సంబంధం పెట్టుకొని ఏమంటే నడిచేవాళ్ళు ఇప్పటికి లేక పోలేదు. భర్త ఉండగానే మరొకరితో అక్ర సంబంధం పెట్టుకొని నడిచేవాళ్ళు ఇప్పటికి లేక పోలేదు. చాలా మంది ఉన్నారు. భార్యలు ఉన్నవారుగా ఉన్నారు, భర్తల్లో ఉన్నవారుగా కూడా ఉన్నారు. వాక్యం చెప్తుంది అక్రమము విస్తరించు చేత ఏమవుతుందంట? అక్రమము విస్తారం అవటం చేత ఏమవుతుందంట? చెప్పాలి. దేవుని మీద ప్రేమ ఏమైపోతుందండి? చెప్పండి. దేవుని మీద ప్రేమ ఏమైపోతుంది? సల్లారిపోతుంది. దేవుడి మీద ప్రేమ లేదు. ఇప్పుడు ప్రియుడి మీద, ప్రియురాల మీద ఎక్కువగా ప్రేమలు పెంచుకున్న వాళ్ళు ఇప్పటికీ లేకపోలేదు. చాలా మంది ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో వాక్యమిటను నీవు గుర్తుపెట్టుకో. అక్రమ సంబంధాన్ని అనగా నీ భార్య ఉండగానే అక్రమ సంబంధం పెట్టుకుని కనుక నువ్వు ముందుకెళ్తే, లేదా నీ భర్త ఉండగానే అక్రమ సంబంధం పెట్టుకుని నువ్వు ముందుకెళ్తే, ఖచ్చితంగా రేపు సమాధానం దేవుడికి చెప్పాల్సిన సమయం ఒకటి ఉంది. ఎక్కడికి పోవు, ఎవరు కూడా నిన్ను తప్పించలేరు. కాబట్టి అక్రమము విస్తరించడం చేత దేవుని ప్రేమ సల్లారిపోతుంది. దేవుని ప్రేమ ఏ విధంగా సల్లారిపోతాడు? భయంకరంగా. చెప్పాలంటే భయంకరంగా. దేవుడి సన్నిధికి రావాలంటే చాలా 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 అన్ని అడ్లు, ఆ పని ఈ పని, ఆ పని ఈ పని, అటు ఇటు అక్కడ అన్ని ఆటంకాలే. పిల్లలను బట్టి, తల్లిదండ్రులను బట్టి, అన్నదమ్ములను బట్టి అన్ని ఆటంకాలే. దేవుడి కాడికి రావాలంటే ఎంత శ్రమో, దేవుడి కాడికి రావాలంటే ఎంత కష్టమో, దేవుడి కాడికి రావాలంటే ఎంత వేదనో. అదే పార్కుకు చెప్పు, అదే పార్కుకి చెప్పు, పార్కుకి, సినిమాలకి, షికారులకి, అదే జల్సాగా తిరగటానికి, జల్సాగా గడపడానికి చెప్పు, ఎంత వేగంగా వెళ్ళిపోతారు. వాడు వెళ్ళేటప్పుడు వాడితో పాటు ఇంకొక 4-5 కూడా తీసుకెళ్తారు అవసరం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్న మాట, అక్రమము ఎక్కువ శాతం విస్తరిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, అది ఎప్పటికైనా ఓడిపోవస్తుంది. అక్రమమైనది ఎప్పటికైనా ఓడిపోవస్తుంది. ఏది కూడా నిలబడటానికి అవకాశం లేదు. కాబట్టి దయచేసి మనం గమనించాలి. ఎంతగానో ఆ దేవుని రాకడ చాలా సమీపంలో ఉంది, చాలా దగ్గరలో ఉంది. అర్థం కావట్లేదు చాలా మందికి. చాలా 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 దగ్గరలో ఉంది. కాబట్టి క్రమంగా నడవండి. ఆదివారం ఆరాధన, పగల ఆరాధనకి నడవండి. ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనకి, సాయంత్రం ఆరాధనకి నడవండి.
అయ్యా నువ్వు పగల పెడుతున్నావు సాయంత్రం పెడుతున్నావు కదా, సాయంత్రం వస్తామని చెప్పమాకండి. అర్థమైందా? రేపు వచ్చే వారం నుండి దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడి కార్యం చేస్తే, రేపు వచ్చే వారంలో బండి ఏదన్నా దేవుడు సహాయం చేస్తే కాలనీ అక్కడి నుంచి ఇంకెవరు రారు, అక్కడి నుంచి ఇంకెవరు ఇక్కడికి రారు. వస్తే ఇద్దరు వస్తారు, ఆనంద్ బ్రదర్ వస్తాడు, మేరీబాబు బ్రదర్ వస్తాడు, పాస్టర్ గారు నేను వస్తాను. ఇంకంతే. ఇంకా అక్కడి నుంచి సంఘాన్ని ఎవరిని ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టుకొని తీసుకురావాలి. అక్కడోళ్ళు అక్కడే, ఇక్కడోళ్ళు ఇక్కడే. మేము వస్తాం, చక్కగా వస్తాం, వాక్యం చెప్తాం, బలపడండి, వెళ్ళండి. అయితే సంఘాన్ని భుజానికి ఎత్తుకునే వాళ్ళు కావాలి, సంఘ పరిచర్యని భుజాల మీదకి ఎత్తుకునే వాళ్ళు కావాలి. ఎట్టున్నారంటే పట్టి పట్టినట్టున్నారు, పట్టి పట్టినట్టు ఉండకూడదు సంఘం, అది మంచిది కాదు. ఎందుకంటే మన ప్రాంతానికి దైవజనులు వస్తున్నారంటే, దేవుని వాక్యం ఎత్తుకొని వస్తున్నారంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టే. వాక్యం ఎత్తుకొని వస్తున్నాడంటే దేవుడు తీసుకొని వస్తున్నాడని అర్థం. మన వారందరినీ కూడా మనం సమకూర్చాలి, మన వారందరికీ మనం తెలియజేయాలి. వారంలో ఒక్కరోజే కదా, అవునా? వారంలో ఒక్కరోజు. వాళ్ళలాగా అయితే ఇక మరి ఏం చేస్తారు నాకు అర్థం కాదు. వాళ్ళ కాడికి వస్తున్నారు అట్లా నాకు తెలియదు, కానీ ఏంది వాళ్ళు గురువారం పెడుతున్నారు, ఆదివారం పెడుతున్నారు, ఈ రోజుల్లో పెడుతున్నారు. దేవుని వార్త ఎంత వింటే అంత ప్రమాదం. నన్ను అడిగితే అర్థమవుతుందా? ఎంత వినపడితే అంత ప్రమాదమే. అది చాలా మంది ఏమనుకుంటారు, మంచి అనుకుంటారు. కృష్ణుని పాలనకి ప్రమాదం పొంచుంది. నేను ఖచ్చితంగా ఈ విషయం చెప్పగలను. కృష్ణుని పాలనకి ప్రమాదం పొంచుంది. ఎందుకంటే అక్కడ దగ్గరగా ఒక 16-17 చర్చిలు ఉన్నాయి. ఏదో ఒక మూల, పగల కానీ నైట్ కానీ ఏదో ఒక మూల మైకు మోగుతూనే ఉంటుంది. అక్కడ సువార్త వినపడుతూనే ఉంటుంది. అర్థమైందండి? నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ సువార్త దావా సువార్తదే, పాపం దావా పాపం. అందుకే చెబుతున్నా, ఆ ప్రాంతం చాలా ప్రమాదంలో ఉంది. దేవుని వాక్యము తరచుగా మన ముందుకు రాకూడదు, చాలా ప్రమాదం. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని వాక్యం మన ముందుకు వచ్చిందంటే మనం మారిపోవాలి. ఈ వారం ఏ మాట అయితే మన మీదకి వస్తుందో అది అందులో కనుక మనం ఉంటే దాన్ని వినైతే ఇప్పుడే మనం మార్చుకోవాలి. ఆ లక్షణాన్ని మార్చుకోకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి దయచేసి దేవుని వాక్యం, ఎందుకంటే మనం అందరం సరి చేయబడటానికి, నీవు నేను మనం అందరం ఏం చేయబడటానికి? సరి చేయబడటానికి. కాబట్టి క్రమం లేకుండా అక్రమంగా మీ ఇష్టం వచ్చినట్టు, మీకు నచ్చినట్టు చేయమంటారు. అర్థమవుతుందా? పగల ఆరాధనే, సాయంత్రం ఆరాధన సాయంత్రం ఆరాధన. ఎక్కడోళ్ళకి అక్కడే. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, బండికి మా దేవుడు మా చేతికి ఇచ్చాడంటే మాత్రం ఎక్కడోళ్ళు అక్కడే. కాబట్టి దయచేసి ఆరాధన మనకి ఎక్కడైతే మనం జరిగిస్తున్నామో అక్కడ క్రమంగా టయానికి రండి, టయానికి వచ్చి చక్కగా పాటలు పాడండి, ప్రభుత్వం మనకు కనపరచండి, వాక్యమేనండి, దేవుడి ఇచ్చిన ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్ళిపోండి. 2 గంటలే కదా చర్చిలో ఉండేది, అవునా? ఎన్ని గంటలు ఉంటారు? 2 గంటలే లేదా 2:30 గంట, అంతకంటే ఎక్కువ కూడా నేను వచ్చున్నా, మీరు ఉండాలన్నా. దేవుడి స్తోత్రం. గంట పాటలు ఉంటుంది, ఒక 45 నిమిషాలు మెసేజ్ ఉంటుంది, మధ్యలో 15 నిమిషాలు ఏదన్నా ప్రార్థన చేయటం కానీ, స్టార్టింగ్ కానీ ఒకరు. కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, సమయం చాలా తక్కువ ఉంది. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మనుషుల వైపు చూడొద్దు. మనుషుల వైపు చూసామంటే దేవుని ఆరాధించడం, మనుషుల వైపు చూసామంటే దేవుని మీద ప్రేమ ఆటోమేటిక్గా చల్లారిపోతుంది. కాబట్టి క్రమంగా నడవండి. మళ్ళీ చెప్తున్నాను, క్రమంగా నడవండి, క్రమంగా ముందుకు రండి. అద్భుతంగా దేవుడు మిమ్మల్ని మలచబోతున్నాడు. రేపు సాయంత్రం మా ఇంటికాడ ఆలైట్ ఉంది. అదేంటండి ఏముంది? ఇక్కడి నుంచి రారా, మా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ప్రార్థన పెట్టాం, అందరికి చెప్పాం. కొంతమంది ఊరు వెళ్ళిపోయారు చెప్పిన, కొంతమంది అడ్రస్ వెళ్ళారు. ఏంటంటే ఆ టయానికి ఫోన్ చేసాం, మళ్ళీ గుర్తుందో లేదని ఫోన్ చేస్తే మాకు గుర్తు లేదన్నట్టు మాట్లాడారు. సంఘం ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? కాబట్టి దయచేసి రేపు 20వ తారీఖు
మా ఇంటికాడ ఆన్లైన్ ప్రేయర్ ఉంది రేపు సాయంత్రం. ఎందుకంటే ఉన్న చోట పెడుతున్నాం కాబట్టి అందరూ అక్కడికి ఖచ్చితంగా రావాలి. అర్థమైందా? పుల్లారెడ్డి కాలనీ నుంచి అందరూ రావడానికి ప్రయత్నం చేయండి అని చెప్పను, ఖచ్చితంగా రండి. ప్రయత్నం చేయండి. ఇబ్బంది తాగండి అని చెప్పను, మీకు ఇబ్బంది అయినా రావాలి. ఎందుకంటే అది ఆన్లైన్ ప్రేయర్. కంపల్సరిగా రేపు సాయంత్రం అందరూ ఆన్లైన్ ప్రేయర్లో ఉండాలా. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి, ప్రార్థన చేయండి. ఇంకా బయట వాళ్ళకి కూడా చెప్పాలనుకుంటున్నాం. దేవుడి చిత్తం వాళ్ళు కూడా వస్తే అందరం కలిసి దేవుడి నమ్మని ఇంకా ఘనంగా బహిరంగంగా దేవుడిని స్తుతించడానికి బాగుంటుంది. రేపు అందరికీ తెలియజేయాలనుకుంటూ మీరు కూడా ప్రార్థన చేయండి. సంఘాన్ని మనం భుజాలకు ఎత్తుకోండి. దయచేసి నేను మళ్ళీ చెబుతున్నాను, సంఘాన్ని, సంఘ భారాన్ని భుజాలకు ఎత్తుకోండి. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే, ఈ ఏరియాలో వల్ల మన కాడికి వచ్చే వాళ్ళనే, బయట వాళ్ళు అవసరం లేదు, మన కాడికి వచ్చే వాళ్ళని కదిలించండి. ఆరాధనకి ఎందుకు రావట్లేదని అడగండి. అడిగే హక్కు మీకు ఉంది, ఎందుకంటే మీరు సంఘ సభ్యురాలు కాబట్టి కంపల్సరీగా మీరు అడగాలి. మీరు ఎందుకు ఆరాధనకు రావట్లేదు, రాండి అని చెప్పి అడగండి. అర్థమవుతుంది.